us meditate one of the fundamental and foundational aspects of our Christian life. ఈ రోజున మనము క్రైస్తవ జీవితంలో ప్రాథమికమైనటువంటి పునాది లాంటి సత్యాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. Now please turn with me to the letter of Apostle Paul to the Galatians chapter 5, the first 6 verses. దయచేసి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు మనం చూడాలని కోరుతున్నాను. Brother, we read it in Telugu. గలతీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 6 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగుదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. Thank you, brother. Let us pray for a second. Our loving Heavenly Father, gracious God, merciful God, Lord, we want to thank you and praise you for this great privilege, O Lord, for the word that you have put in our words. Lord, your heavenly words. Lord, we are not worthy. Lord, we are not worthy, first of all, to have this word in our hands and to understand and to meditate. Lord, it's a great privilege, Lord. We are grateful to you. We worship you and adore you. Lord, as we meditate this foundational and fundamental aspect of our Christian life, Lord, we look to you for your administration. Oh Lord, Holy Spirit, you being the holy author of the word, communicate to us, speak to us, administer to us, Lord. As we pray this in the highly exalted and glorious name of our Lord and Savior, the Lord Jesus Christ. Amen. Amen. Now, commentators say that the letter to the Galatians was written to a group of churches in Galatian province of Roman Empire. ఈ వాక్య భాగం గురించి వ్యాఖ్యానకర్తలు చెప్పేది ఏమిటంటే, గలతీ పత్రిక అనేటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్న కొన్ని సంఘాల కోసము పౌలు రాశాడు అని చెప్తారు. Comprising of the churches at Iconium, Lystra and Derbe. ఈకోనియము, లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకు రాశారు. Which Paul founded during his first missionary journey, and the details we have in Acts chapter 13 and 14. ఈ సంఘాలన్నిటిని కూడా అపోస్తలుడైన పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో వాటిని స్థాపించడం జరిగింది. ఆ వివరాలు మనకు అపోస్తల కార్యములు 13-14 అధ్యాయాల్లో ఉంటాయి. And many commentators say that this letter of Apostle Paul to the Galatians was written around 50 AD. అనేక మంది వ్యాఖ్యానకర్తలు చెప్పేది ఏంటంటే, గలతీయులకు రాసినటువంటి ఈ పత్రికను అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో రాశాడు అని చెప్తారు. And many say that this is probably the first letter of Apostle Paul to any church or individual. ఇంకా చాలా మంది చెప్పే మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి వాటిల్లో మొట్టమొదటి పత్రిక ఇదే అని వాళ్ళు చెప్తారు. And this letter of Apostle Paul is the most strongly worded of all his letters. అంత మాత్రమే కాదు, ఆయన రాసినటువంటి పత్రికలు అన్నిటిలో కూడా చాలా బలమైనటువంటి మాటలతో రాసినటువంటి పత్రిక కూడా గలతీ పత్రిక అని చెప్తారు. He wrote this letter out of great anguish and agony of his heart. ఎంతో హృదయ భారంతో, వేదనతోటి పౌలు ఈ పత్రికను రాశాడు. And a deep sense of urgency. అంత మాత్రమే కాదు, ఎంతో అత్యవసరమైనటువంటి ఆ పరిస్థితిని గుర్తించి కూడా రాశాడు. He almost takes out his heart and puts it in words. ఒక విధంగా తన హృదయాన్ని, తన గుండెను తీసి ఆ మాటల్లో పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. Now the theme of the letter to the Galatians is, ఈ గలతీ పత్రిక యొక్క ముఖ్య అంశం ఏంటంటే, Christian freedom in the grace of God. దేవుని కృపలో క్రైస్తవ స్వాతంత్ర్యం. Christian freedom in the grace of God. దేవుని కృపలో క్రైస్తవ స్వాతంత్ర్యం. An epic or a classic literature or letter on Christian freedom in the grace of God. దేవుని కృపలో క్రైస్తవ విశ్వాసాన్ని గురించి రాసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పత్రిక ఇది. And the key verse of the letter is
chapter 5 and verse 1, which we will be meditating. అంత మాత్రమే కాదు, ఈ పత్రికకు ముఖ్యాంశమైనటువంటి ఒక వచనంగా గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, దాని మీద మనం ధ్యానం చేయబోతున్నాం. It is for freedom that Christ has set us free. Stand firm then, and do not let yourselves be burdened again by a yoke of slavery. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రిందికి చిక్కుకొనకుడి. Now, before we meditate the passage, let us understand the background and the reason as to why Paul is strongly worded letter to the Galatian churches. ఈ వచనం ముందుగా దీని యొక్క నేపథ్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఇంత బలమైనటువంటి మాటలు పెట్టి ఈ గలతీలో ఉన్నటువంటి సంఘాలకు అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాశాడో అర్థం చేసుకుందాం. And as we know, soon after the churches were established in Galatia, false Jewish teachers infiltrated into the Galatian churches as elsewhere. మనందరికీ తెలిసినట్టుగా ఈ గలతీయ ప్రాంతంలో స్థాపించబడినటువంటి సంఘాలు స్థాపన జరిగిన తర్వాత వెంటనే యూదులలో నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వారు ఈ గలతీయ సంఘాల్లోకి ఒక తప్పుడు బోధలు తీసుకుని వచ్చారు. They were advocating that the Gentile Christian believers must be circumcised and must obey the law of Moses in order to obtain salvation. రక్షణ పొందడానికి అన్యులైనటువంటి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు ఖచ్చితంగా యూదా ధర్మశాస్త్రాన్ని కూడా వాళ్ళు పాటించాలి అని చెప్పారు. And they were forcing them back into bondage of Mosaic laws. వాళ్ళు మోషే ధర్మశాస్త్రం యొక్క బంధకంలోనికి మరలా బానిసత్వంలోనికి వారిని బలవంతంగా లాగుతున్నారు. Acts chapter 15 and verse 1 and verse 5. Please read that. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము మొదటి వచనము 5వ వచనం నేను చదువుతాను, దయచేసి చూడండి. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. 5వ వచనం, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. Yeah, they were saying that unless they were circumcised as per the Mosaic law, they will not obtain salvation. వాళ్ళు ఏమంటున్నారంటే that man should also contribute something for his salvation. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మానవుడు రక్షణ పొందాలంటే మానవుడు కూడా ఏదో కొంత జత చేయాలి అని చెప్తున్నారు. He should contribute something for his salvation. తన రక్షణకు ఏదో జత చేయాలి. Particularly in the churches of Galatia, మరి ముఖ్యంగా గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలు, the Jewish false teachers were primarily challenging Paul on two accounts. ఈ యొక్క యూదు క్రైస్తవులు అనేటువంటి వారు యూదు క్రైస్తవులు పౌలును రెండు విషయాల్లో సవాల్ చేస్తా ఉన్నారు. First his apostleship and second his message of grace, gospel of justification by grace alone and through faith alone. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు యొక్క అపోస్తలత్వాన్ని వాళ్ళు సవాల్ చేశారు. రెండవది ఏంటంటే కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాము అనేటువంటి సువార్తను కూడా వాళ్ళు సవాలు చేశారు. They were saying that Paul was not one of the 12 apostles appointed, authorized and sent by the Lord Jesus Christ to preach the gospel. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకొని వారికి అధికారం ఇచ్చి పంపించినటువంటి 12 మంది శిష్యుల్లో లేక అపోస్తల్లో ఒకడు కాదు పౌలు అని చెప్తున్నారు. They were saying that he's only a self-appointed imposter or a fraud. వాళ్ళు ఏమంటున్నారంటే పౌలు అనేటువంటి వాడు తనంతట తానుగా అపోస్తలు అని చెప్పుకుంటున్నాడు, తన మోసగాడు, అబద్ధికుడు అని చెప్తున్నారు. And therefore his gospel of justification by grace alone and through faith alone is not authentic. కాబట్టి తను చెప్తున్నటువంటి సువార్త కృపచేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతారు అనేది సువార్త అబద్ధ సువార్త అని చెప్తున్నారు. Since he was not authorized by the Lord Jesus Christ personally. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి చేత వ్యక్తిగతంగా తను అధికారం ఇచ్చి పంపబడినవాడు కాదు. Therefore, since the gospel of justification by grace alone through faith alone was at stake, కాబట్టి కృపచేతనే విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి సువార్తకు ఒక ఆపద వచ్చింది. Therefore, Paul had to defend his apostleship first in order to defend the gospel to the Galatians. అందుకనే గలతీలకు చెప్పినటువంటి సువార్తను సమర్థించడానికి ముందుగా అపోస్తలుడైన పౌలు తన యొక్క అపోస్తలత్వాన్ని సమర్థించుకోవాల్సి వచ్చింది. Apostle Paul, while he wrote the first letter to Timothy in chapter 1 verse 15, he says, please read that.
అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనంలో తను ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను. He says, I am the worst. He did not say, I was the worst. నేను ఒకప్పుడు పాపిని లేకపోతే దుర్మార్గుడు అని చెప్పడం లేదు, కానీ నేను ఇప్పుడు ప్రధానుడు అని చెప్తున్నాడు. I am the worst. Presently. ఇప్పుడు ప్రస్తుతం నేను పాపుల్లో ప్రధానుడు అని చెప్తున్నాడు. Therefore, it was only to defend his gospel of grace that he defended his apostleship, and with no other motive. కాబట్టి తన యొక్క విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ అనేటువంటి సువార్తను సమర్థించుకోవడం కోసమే తన అపోస్తలత్వాన్ని సమర్థించుకున్నాడు తప్ప వేరే కారణం లేదు. Chapter 1 verse 1 of Galatians. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను. He is clarifying to the Galatians that his apostolic commission is not human but wholly divine. కనుక తను గలతీలో ఉన్నటువంటి వారికి చెప్తున్న మాట ఏంటంటే, నా అపోస్తలత్వం అనేటువంటిది దైవికంగా నియమింపబడింది తప్ప మానవ రీత్యా వచ్చింది కాదు అంటున్నాడు. It was the risen Lord who commissioned him on the road of Damascus to preach the gospel of grace. కృపా సువార్తను ప్రకటించడం కోసము దమస్కు మార్గంలో మరి పునరుద్ధారుడైనటువంటి క్రీస్తు ప్రభువే తనకు అధికారం ఇచ్చాడు అని చెప్తున్నాడు. Paul several times refers to this encounter with the risen Lord. పౌలు అనేక సార్లు పునరుద్ధారుడైన ప్రభుతో తనకు ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భాన్ని అనేక సార్లు ప్రస్తావించాడు. As an essential condition of his apostleship. తన అపోస్తలత్వానికి ఉన్న ఒకే ఒక షరతుగా తను ఈ యొక్క పునరుద్ధారుడైన ప్రభువుని నేను చూశాను అని చెప్తున్నాడు. Particularly when he wrote to the Corinthians. మరి ముఖ్యంగా కొరింథీయులకు రాసినటువంటి సందర్భంలో ఆయన ఈ మాట చెప్పారు. Now the Corinthians were also so influenced by these false teachers. ఈ కొరింథీయులు కూడా ఈ అబద్ధ బోధకుల చేత ఎంతగా ప్రభావితులయ్యారంటే, that they were demanding Apostle Paul for proof that Christ is speaking through him. క్రీస్తు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నాడా అనేటువంటి రుజువుల కోసం వాళ్ళు అడుగుతూ వచ్చారు. Second letter to the Corinthians 13:3. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది, క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. Now the influence of these false teachers was so imposing and striking on the Corinthians also. ఈ అబద్ధ బోధకుల యొక్క ప్రభావము కొరింథీయుల మీద కూడా ఎంత బలంగా ఎంత దృఢంగా ఉందంటే, that Paul had to defend his apostleship to them in his second letter 12:12. తర్వాత తను వారికి రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 12వ వచనంలో తన యొక్క అపోస్తలత్వాన్ని సమర్థించుకుంటూ ఈ విధంగా చెప్పాడు, సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయటం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. Unfortunately, many Galatian believers gave into the denial or the challenge of these Jewish false preachers. దురదృష్టం కొద్దీ ఈ గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులు ఈ అబద్ధ బోధకుల యొక్క బోధకు వాళ్ళు తలొగ్గారు. Regarding the apostleship of Paul and his gospel. పౌలు యొక్క అపోస్తలత్వం విషయంలో కావచ్చు, తన స్వార్థ విషయంలో కూడా వీళ్ళ ఈ అబద్ధ బోధకులకు వాళ్ళు తలొగ్గిపోయారు. Gospel of grace. కృపా సువార్త. And they quickly started deserting the gospel of justification by grace alone, through faith alone. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు అనేటువంటి సువార్త నుంచి వాళ్ళు చాలా త్వరగా పక్కదారి పట్టారు. And they easily started giving into their teaching to get circumcised and to follow the Mosaic law to attain salvation. రక్షణ పొందడం కోసం వాళ్ళు కృపను విడిచిపెట్టి మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి, లేకపోతే మానవ సంబంధమైన పద్ధతులను పాటించాలనే దాని వైపు వాళ్ళు తొలగారు. The Galatians probably gave into these false preachers because Paul and Barnabas were the first to reach them. బహుశా వీళ్ళు ఎందుకు ఇంత త్వరగా ఈ అబద్ధ బోధల వైపు వెళ్ళారంటే, మొట్టమొదటిగా ఈ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది అపోస్తలులైన పౌలు అలాగే బర్నబాస్. They reached them with the gospel of grace, Paul and Barnabas.
పౌలు బర్నబా ఇద్దరు కూడా ఈ కృపా స్వార్థను తీసుకెళ్లి గలతీయులకు చెప్పారు. During their first missionary journey. వాళ్ళ యొక్క మొదటి మిషనరీ యాత్రలో. And they were commissioned by the church at Antioch. వాళ్ళని పంపించింది ఎవరంటే అంతియోకులో ఉన్నటువంటి సంఘమే వారిని ప్రార్థించి పంపింది. And therefore Paul and Barnabas, they did not claim any affiliation with the apostles or the church at Jerusalem. కనుక ఈ వీళ్ళిద్దరు కూడా పౌలు బర్నబా ఇద్దరు కూడా మాకు యెరూషలేములో సంఘంతో అనుబంధం ఉందని కానీ లేకపోతే ఆ అపోస్తలు 12 మంది శిష్యులతో సంబంధం ఉందని కానీ వాళ్ళు ఏం చెప్పుకోలేదు. Nor were they sent by the apostles or the church at Jerusalem. అలాగే అపోస్తల చేత కానీ లేకపోతే యెరూషలేములో ఉన్న సంఘం చేత కానీ మేము పంపించబడ్డామని కూడా వాళ్ళు చెప్పుకోలేదు. Which was supposed to be the headquarters of Christian faith at that time. ఆ కాలంలో క్రైస్తవ విశ్వాసానికి ప్రధాన కేంద్రంగా యెరూషలేం ఉండేది. But these false teachers, they were claiming that they're coming from Jerusalem and they were commissioned by or sent by these apostles in the church of Jerusalem. అయితే ఈ అబద్ధ బోధకులు చెప్తున్న మాట ఏంటంటే మేము యెరూషలేం నుంచి వచ్చాము, యెరూషలేంలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి పెద్దలు అపోస్తలు మమ్మల్ని అధికారపూర్వకంగా పంపించారు అని చెప్పుకున్నారు. Paul says in Galatians chapter 2 verse 7. Please read. గలతీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకి ఎలాగ అప్పగించబడినో అలాగూ సున్నతి పొందిన వారికి బోధించుటకై నాకు అప్పగింపబడినని వారు చూశారు. Now one man of God says something very interesting. ఒక దైవజనుడు ఇలా ఆసక్తికరమైన ఒక మాట చెప్పారు. He says, look at the sovereignty of God. ఆయన ఏమంటాడంటే దేవుని యొక్క సర్వాధికారాన్ని ఒకసారి చూడండి. సార్వభౌమత్వాన్ని. What he says is, if we were to send Peter and Paul to preach gospel, ఒకవేళ పేతురును పౌలును మేము ఒకవేళ సువార్త ప్రకటించడానికి పంపించాల్సి వస్తే we would send Paul to the Jews obviously. మేము పౌలుని అన్యుల దగ్గర కంటే యూదుల దగ్గరికే పంపిస్తాం. Because of his credentials. ఎందుకంటే ఆయనకున్నటువంటి అర్హతలు అలాంటివి. Paul was a Pharisee. పౌలు ఒక పరిసయ్యుడు. Thoroughly trained in the Jewish law under Gamaliel. గమలీయేలు పాదాల దగ్గర ఎంతో నిష్ఠగా యూద ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. He was a scholar in Jewish law and therefore he stands every chance to be sent to the Jews. యూద ధర్మశాస్త్రంలో ఆయన నిష్ణాతుడు పండితుడు కాబట్టి ఆ యూదుల దగ్గరికే పంపబడడానికే అన్ని అవకాశాలు ఆయనకున్నాయి. And we would prefer to send Peter, an unschooled ordinary fisherman, to the Gentiles and not to the Jews. ఆ తర్వాత పేతురు గారిని ఏమాత్రం విద్య లేనటువంటి పామరుడు కాబట్టి ఖచ్చితంగా మేము అన్యుల దగ్గరికే పంపించుండేవాళ్ళం. But God in his sovereignty sent Peter to the Jews and Paul to the Gentiles. How wonderful. కానీ దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి పౌలునేమో అన్యుల దగ్గరికి పంపించాడు, పేతురునేమో యూదులకు పంపించాడు. ఎంత అద్భుతమో చూడండి. With this introduction, let us meditate the passage, the first 6 verses of chapter 5. ఈ నేపథ్యంతో ఈ ఉపోద్ఘాతంతో మనము గలతీ 5వ అధ్యాయం మొదటి 6 వచనాలను మనం ధ్యానం చేద్దాం. Verse 1. మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. This single verse in the New Testament stands out as an essence or summary or embodiment of God's grace. కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ ఒక్క వాక్యము దేవుని కృపకు ఒక నిదర్శనంగా ఇది నిలుస్తుంది. From what did Christ set the Galatians and us free? గలతీయుల్ని మనల్ని దేని నుంచి స్వతంత్రులను చేశాడు క్రీస్తు ప్రభు? Going by the context, Christ set us free from the bondage of legal requirements of the law. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటి నుంచి క్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులు చేశాడు. But then law was given to the Jews and they had to fulfill the legal requirements of the law and not the Gentiles. వాస్తవానికి ధర్మశాస్త్రం యూదులకు అప్పగించబడింది, వాళ్ళు ధర్మశాస్త్రం నెరవేర్చాలి తప్ప అన్యులు కాదు. And we also, like the Galatians, are Gentiles and we never had any law from God. మనం కూడా గలతీయుల వలె అన్యులమే కాబట్టి మనకు కూడా ఎన్నడూ ధర్మశాస్త్రం అనేది లేదు. So what is the big deal about this? అలాంటప్పుడు దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? Apostle Paul clarifies this while writing to the Romans in chapter 2 verses 14 and 15.
ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు వివరంగా చెప్తూ రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్లున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. Therefore Christ redeemed us and gave us the freedom from the guilty conscience. కాబట్టి క్రీస్తు మనల్ని విమోచించి మనకున్నటువంటి అపరాధ భావం నుండి మనల్ని విడుదల చేశారు. Since we Gentiles also broke God's law which was written on our hearts. అన్యులమైనటువంటి మనం కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అనగా మన హృదయాల మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనం మీరాము. Therefore Christian freedom is freedom of conscience, freedom of acceptance of God, and freedom of access to God through the Lord Jesus Christ. కాబట్టి క్రైస్తవులకు ఉన్నటువంటి స్వాతంత్రం ఏంటంటే మనకున్నటువంటి మా హృదయం నుండి ఆ యొక్క మనస్సాక్షి నుండి సాక్ష్యము స్వాతంత్రము, అలాగే దేవుని దగ్గరకు వెళ్ళడానికి ఉన్నటువంటి స్వాతంత్రము, దేవుని వాక్యానికి విధేయత చూపేటువంటి స్వాతంత్రం. In spite of breaking the requirements of the law written on our hearts as Gentiles. అన్యులుగా మన హృదయాల మీద రాయబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మనము ఉల్లంఘించినప్పటికీ కూడా దేవుడు మనకి ఇది అనుగ్రహించాడు. Verse 2. 2వ వచనం. గలతీ 5:2. చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. What Paul is saying is that if you get circumcised to be justified before God, పౌలు చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడడం కోసం సున్నతి పొందినట్లయితే or to be accepted by God, దేవుని చేత అంగీకరించబడాలి అని అనుకుంటే Christ is of no value to you. క్రీస్తు వలన మీకు పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. Because no one can be justified before God by observing the law. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ ఒక్కడు కూడా దేవుని ఎదుట అంగీకరించబడడు. Paul clarified this to the Romans in chapter 3 verse 20. ఇదే విషయాన్ని పౌలు రోమీయులకు రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనంలో తను వివరిస్తూ వచ్చాడు. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. And again Galatians 3:11. అలాగే గలతీ 3:11లో కూడా ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డ సంగతి స్పష్టమే. ఎలాగనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. The righteous will live by faith. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. Now God intended that the law and the circumcision only as an outward expression of the inward relationship with God. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏ ఉద్దేశంతో ఇచ్చాడంటే అంతరంగంలో జరిగినటువంటి దేవునితో ఉన్నటువంటి సంబంధానికి బాహ్యమైనటువంటి సూచనగా ధర్మశాస్త్రానికి ఇచ్చాడు. I mean the token of circumcision. ఈ సున్నతిని అనేటువంటి ఆచారాన్ని దేవుడు చూపించాడు. Circumcision is fundamentally circumcision of the heart. ఈ సున్నతి అనేటువంటిది ప్రాథమికంగా హృదయ సంబంధమైనటువంటి సున్నతి. Deuteronomy 10:16. ద్వితీయోపదేశ కాండము 10:16లో కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. Therefore true circumcision is not circumcision of flesh but of the heart. It is not outward but is inward. కాబట్టి నిజమైనటువంటి సున్నతి అనేటువంటిది శరీర సంబంధమైనది కాదు కానీ హృదయ సంబంధమైనది. అది బాహ్యపరమైనది కాదు కానీ అంతరంగంలో జరిగేటువంటిది. Again Moses made a very very profound statement in Deuteronomy 30 verse 6. అలాగే ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 6వ వచనంలో మోషే ఎంతో గంభీరమైనటువంటి మాట చెప్పాడు. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. And again in our case, అలాగే మన విషయంలో circumcision may be likened to baptism. ఈ సున్నతి అనేటువంటి దాన్ని మన బాప్తిస్మానికి పోల్చి చెప్పవచ్చు. Baptism, as we all know, is only an outward testimony of the inward experience of being born again of the Holy Spirit.
మనందరికి తెలిసినట్టుగా బాప్తిస్మం అనేటువంటిది మనం అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తిరిగి జన్మించామని చెప్పడానికి బాహ్యపరమైనటువంటి రుజువుగా మనం బాప్తిస్మాన్ని చూస్తాం. This is what Apostle Paul clarifies to the Colossians in chapter 2 verses 11 and 12. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు ఇలా చెప్తూ ఉన్నాడు. కొలస్సీ 2:11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. Paul clarifies that circumcision is done by God, as Moses told in Deuteronomy, and in the same way, through baptism, we are circumcised by the Lord Jesus Christ. మోషే చెప్పినట్టుగా దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ యొక్క సున్నతి అనేటువంటి దాన్ని వారి హృదయాల్లో చేసినట్టుగా మనకు బాప్తిస్మం ద్వారా మనము సున్నతి చేయబడుతున్నాం. Verse 4. 4వ వచనం, గలతీ 5:4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. Probably this is one of the most intense, sharp or piercing verses of the New Testament. బహుశా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వచనాలన్నిటిలోకెల్లా చాలా సూటిగా మనకు గుచ్చుకునేటువంటి వచనాల్లో ఇదొకటి. You cannot add law or circumcision or anything else for that matter to Christ as necessary for salvation. మన రక్షణకు అవసరమైన దానిలో క్రీస్తుకు తప్ప క్రీస్తుకు మరి ధర్మశాస్త్రాన్ని కానీ ఇంకా దేన్ని కూడా మనం జత చేయడానికి వీల్లేదు. Because Christ in himself is all sufficient for salvation. ఎందుకంటే మన రక్షణకు క్రీస్తే అన్ని విధాలా సరిపోయినటువంటి వాడు. Now in the history of Christian church, క్రైస్తవ సంఘ చరిత్రలో Paul's letter to the Galatians has an extremely important role to play. పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తా ఉంది. It is said that after studying this letter, Martin Luther in the 16th century, ఈ పత్రికను చదివిన తర్వాత మార్టిన్ లూథర్ అనేటువంటి భక్తుడు 16వ శతాబ్దంలో he recognized the false teaching of the Roman Catholic Church at that time. ఆ కాలంలో ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నటువంటి అబద్ధ బోధలను ఆయన గుర్తించాడు. And along with so many others, he started the Protestant movement. We know all this. మిగతా చాలా మందితో పాటు ఆయన కూడా ఈ యొక్క ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని ఆరంభించాడని మనందరికీ తెలుసు. As we all know, Protestantism is based on 5 principles. మనందరికీ తెలిసినట్టుగా ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమం అనేటువంటిది 5 నియమాల మీద ఆధారపడి ఉంటుంది. Number 1, మొట్టమొదటిది solos Christus, in Christ alone. క్రీస్తు ఒక్కడే. Christ is the only mediator between God and man, and our salvation is accomplished only through Christ's death and resurrection. దేవునికి క్రీస్తుకు మధ్యవర్తి క్రీస్తు ఒక్కడే. మన రక్షణకు ఆయన ద్వారానే మనకు రక్షణ లభించింది. Sola gratia, by grace alone. కృపచేతనే. Salvation is a free gift of God to mankind. రక్షణ అనేటువంటిది మానవాళికి దేవుడిచ్చినటువంటి ఉచిత వరం. It is given by God's grace alone and not through any merit on the part of Christian. క్రైస్తవులకు ఉన్నటువంటి యోగ్యతను బట్టి కాకుండా దేవుని యొక్క కృపచేతనే ఈ రక్షణ మనకు అనుగ్రహించబడింది. Number 3, sola fide. మూడవది విశ్వాసము మాత్రం. Faith alone. విశ్వాసము చేతనే. We are judged righteous in the sight of God purely on the basis of our faith. కేవలం దేవుని ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడింది కేవలము మన యొక్క విశ్వాసము ద్వారానే. Which is also a gift of God. ఆ విశ్వాసం కూడా దేవుని యొక్క కృపే. Because Christ is the author and perfecter of our faith. ఎందుకంటే క్రీస్తే మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడును. Sola scriptura, according to scripture alone. లేఖనముల ద్వారానే. Scripture or Bible alone is the only infallible source of divine revelation. బైబిల్ మాత్రమే, లేఖనములు మాత్రమే దేవుని యొక్క ప్రత్యక్షతకు ఏ మాత్రము పొరపాటు చేయనటువంటి వాక్యము దేవుని వాక్యమే. And the final authority for matters of faith and practice. మన యొక్క విశ్వాసము మన యొక్క ఆచరణకు అంతిమ అధికారము దేవుని వాక్యమే. Number 5.
ఐదవది, soli Deo gloria, for the glory of God alone. దేవుని నామమునకు మహిమ కోసమే. Every aspect of Christian life should be seen as giving glory to God alone. క్రైస్తవ జీవితంలో జరిగే ప్రతి అంశంలో కూడా దేవునికి మహిమ చెల్లించడం కోసమే చూడాలి. Unfortunately, there are many believers, దురదృష్టవశాత్తు చాలా మంది విశ్వాసులు they are still under the bondage of slavery of legalism. ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బంధకాల క్రింద, బానిసత్వం కింద ఇంకా కొనసాగుతున్నారు. They think that being legalistic is more spiritual. ధర్మశాస్త్రానుసారంగా జీవించడం వల్ల మరింత ఆత్మీయంగా ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు. I don't mean law, but legalism. Yeah, you can explain that. What is legalism? Going by the, I don't know how to explain this. Being legal. అంటే ప్రతిదీ కూడా చట్టబద్ధంగా చేయాలనేటువంటి, ఈ విధంగా ఇలాగే చేయాలి అనేటువంటి వాటిని అనుసరిస్తూ ఉండడం అనేటువంటి కొంతమందికి ఇష్టం. Yeah, they think that being legalistic is more spiritual and they have a better standing before God. కాబట్టి ప్రతిదీ తూచా తప్పకుండా చేయడం ద్వారానే చాలా మంచిగా అనిపిస్తుంది తప్ప దేవుని కృప మీద ఆధారపడడం వల్ల ఏమి ఉండదు అన్నట్టుగా భావిస్తారు. Exactly. They advocate harsh treatment of the body as a means of super spirituality. నేను చాలా భక్తిపరుడని చూపించుకోవడం కోసం వాళ్ళు శరీరాన్ని ఎంతగానో నలగొట్టుకోవడానికి ఇష్టపడతారు. Now, some people, as we know, they don't eat food if they don't attend church on a Sunday. కొంతమంది ఏం చేస్తారంటే ఆదివారం రోజు గుడికి రాకపోతే ఆ రోజున భోజనం కూడా చేయరు. They don't eat food if they don't have their quiet time on a particular day. ఏదో ఒక రోజున వాళ్ళు పొద్దున్నే క్వైట్ టైం చేసుకోకపోతే ఆ రోజున పస్తుంటారు. They don't eat food if Bible fell to the ground from a chair or a table or from their hand. వాళ్ళ చేతుల్లో నుంచో లేకపోతే బల్ల మీద నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచైనా బైబిల్ కింద పడితే ఆ రోజుకి ఉపవాసమే. Now, if justification is by grace alone and through faith alone, నీతిమంతులుగా తీర్చబడడం అనేటువంటిది విశ్వాసం ద్వారా కృపచేతనే జరిగినప్పుడు, sanctification is also by grace alone and through faith alone. మన యొక్క పరిశుద్ధత కూడా దేవుని కృపచేతనే, ఆయన విశ్వాసం. ఇంకా వేరే మార్గమే లేదు. Because as we know, sanctification is only an extension of justification which ends in glorification. ఎందుకంటే మనందరికీ తెలిసినట్టుగా పరిశుద్ధత అనేటువంటిది మనం నీతిమంతులుగా తీర్చబడిన దానికి కొనసాగింపుగానే అది మహిమపరచబడడంలో ముగిస్తుంది అని మనకు తెలుసు. In justification we are redeemed or set free from the penalty of sin. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు పాపము యొక్క శిక్ష నుంచి మనం స్వతంత్రులమయ్యాం. In sanctification we are being set free from the power or guilt of sin. పరిశుద్ధతలో మనం పాపము యొక్క అధికారం నుంచి లేక పాపము యొక్క శక్తి నుంచి మనం స్వతంత్రులమయ్యాం. And in glorification one day we will be set free from the very presence of sin. ఒక దినాన మహిమపరచబడడం ద్వారా పాపము యొక్క సమక్షం నుంచే, పాపము నుంచి మనము స్వతంత్రులం అయిపోతాం. Some people, because they are prisoners of their guilty conscience, కొంతమంది తమకున్నటువంటి ఆ మనస్సాక్షి అపరాధ భావన బట్టి they have not understood grace. వాళ్ళు కృపను అర్థం చేసుకోలేదు. And Apostle Paul says very harsh words. He says, you have fallen away from grace. అపోస్తలుడైన పౌలు చాలా బలమైనటువంటి గట్టిగా మాటలు చెప్తున్నాడు. మీరు కృప నుంచి బొత్తిగా వేరైపోయి ఉన్నారు. You have fallen away. కృప నుంచి తొలగిపోయారు మీరు. You have been alienated from Christ. క్రీస్తు నుంచి మీరు బొత్తిగా వేరు చేయబడ్డారు. Now for such people, అలాంటి వాళ్ళకు who think that they have certain extra biblical or super spiritual revelation from God, దేవుని దగ్గర నుంచి మాకు బైబిల్లో ఉన్న వాటి కంటే కూడా అధికమైనటువంటి ప్రత్యక్షతలు మాకు కలిగాయి అనుకునే వాళ్ళు, Paul lays a golden role in the context of eating certain foods. కొన్ని భోజన పదార్థాలు తినడం అనేటువంటి విషయంలో పౌలు ఒక మంచి బంగారు నియమాన్ని చూపిస్తా ఉన్నాడు. Which we can make it applicable to these aspects of being legalistic. ఈ విధమైనటువంటి ఇలాగే చేయాలి, ప్రతిదీ కూడా తూచ తప్పకుండా పాటించాలనుకునేటువంటి వాళ్లకు మనం ఈ విధంగా చెప్పొచ్చు. He wrote it to the Romans in chapter 14 verses 22. రోమీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 22వ వచనంలో ఆయన ఈ విధంగా రాశాడు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు.
Yeah. Blessed is the man who does not condemn himself by what he approves. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. Very strong statement. ఎంతో బలమైనటువంటి మాట. When I read this word, I shiver in my feet. ఈ వాక్యం చదివినప్పుడు నాకు వణుకొస్తుంది. Because many of us as preachers, we approve so many things which probably God condemns. ఎందుకంటే బోధకులమైనటువంటి అనేకులమైనటువంటి మేము దేవుడు ఆమోదించినటువంటి వాటిని ఎన్నో విషయాలను మేము సమ్మతిస్తూ ఉంటాం. Verses 5 and 6, Galatians 5. గలతీ 5-6 వచనాలు. ఏలైనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీయూ లేదు, పొందకపోవుట యందు ఏమీయూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. Again, Paul refutes these false teachers. He says, in Christ Jesus, neither circumcision nor uncircumcision has any value. అలాగే పౌలు ఈ యొక్క అబద్ధ బోధకులను కొట్టివేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, క్రీస్తులో సున్నతి పొందడం వల్ల ప్రయోజనం ఏమి లేదు, పొందకపోవడం వల్ల కూడా ఏమి లేదు అని చెప్తున్నాడు. The only thing that counts is faith expressing itself through love. అది మనకు అక్కడికి వచ్చేదల్లా కూడా కార్యసాధకమగు విశ్వాసము లేక ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. Now he qualifies the faith by adding through the Spirit in verse 5. 5వ వచనంలో చూస్తే ఈ యొక్క విశ్వాసాన్ని ఆయన ఆత్మ ద్వారా అనేటువంటి మాటను జత చేస్తూ ఉన్నాడు. Therefore, కాబట్టి Christian life is not only a life of faith, it is a life in the Spirit. క్రైస్తవ జీవితం అనేటువంటిది విశ్వాస జీవితం మాత్రమే కాదు, అది ఆత్మ వలన జీవించే ఆత్మలో ఉన్నటువంటి జీవితం. And the Holy Spirit indwelling in us produces good works of love. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తూ మన ప్రేమతో కూడినటువంటి సత్క్రియలను మన ద్వారా చేయిస్తాడు. It is not that works of love are added to faith as a second ground of our acceptance with God. దేవుని ఆమోదం పొందడానికి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను జత చేయడం కాదు కానీ, but the faith which saves is a faith which works. కాబట్టి రక్షించే విశ్వాసమే మరి మంచి పనులు చేసేటువంటి విశ్వాసం. A faith which produces good works of love through the enabling of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం ద్వారా సత్క్రియలను జరిగించేటువంటి ప్రేమతో కూడినటువంటి విశ్వాసం. Therefore, కాబట్టి grace, faith and love are the theme of these 6 verses. ఈ 6 వచనాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశం ఏంటంటే కృప, ప్రేమ, విశ్వాసము. Grace, faith and love. కృప, విశ్వాసము, ప్రేమ. Apostle Paul tells Timothy in his first letter, chapter 1, verse 14. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తన మొదటి పత్రిక 1 తిమోతి 1:14 ఈ విధంగా చెప్తా ఉన్నాడు. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. The grace of our Lord was poured out on me abundantly along with faith and love that are in Christ Jesus. క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా నాకు విస్తరించెను అని చెప్తున్నాడు. Now, having exhorted the Galatians against the potential danger of being alienated from Christ, క్రీస్తు నుంచి దూరం అయిపోయేటువంటి ఒక ప్రమాదం గురించి గలతీయులకు హెచ్చరించిన తర్వాత, and falling away from the grace by being legalistic, మనం ఈ విధంగా లీగలిస్టిక్ గా ఉండడం ద్వారా కృప నుంచి వేరైపోవడం పోతామని చెప్పడం ద్వారా Paul now turns to the potential danger of getting onto the other extreme of freedom. ఆ తర్వాత పౌలు ఈ యొక్క స్వాతంత్రంలో ఉన్నటువంటి మరొక ఎక్స్ట్రీమ్ లోకి మనం వెళతాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. There is a possibility, potential danger. మనకు ఒక ప్రమాదం పొంచి ఉంది. That is abuse of grace. అదేంటంటే కృపను మనం దుర్వినియోగం చేయడం. He tells that in verses 13 and 14. అది 13-14 వచనాల్లో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఈ విషయాన్ని చెప్తున్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది.
Now, having asserted that we have been called to freedom, we have been set free. మనము స్వతంత్రులుగా చేయబడ్డాము అనేటువంటి సత్యాన్ని చెప్పిన తర్వాత he immediately defines the freedom to which we have been called. మనం ఏ స్వాతంత్ర్యం కోసం పిలువబడ్డామో ఆ స్వాతంత్రాన్ని తను వెంటనే నిర్వచిస్తూ ఉన్నాడు. To protect it from irresponsible abuse. ఈ బాధ్యతారహితమైనటువంటి ఆ యొక్క దురుపయోగం దాన్ని దురుపయోగం చేసే దాని విషయం నుంచి కాపాడడం కోసం చెప్తూ ఉన్నాడు. Abuse of grace. కృపను దుర్వినియోగం చేయడం గురించి మాట్లాడుతున్నాడు. Because it is not a freedom from all controls. ఎందుకంటే ప్రతి విధమైనటువంటి నియంత్రణ నుంచి నాకు స్వేచ్ఛ లభించింది అని చెప్పుకోవడం కాదు. Paul defines the freedom to which we have been called in 3 terms. మనం పిలువబడినటువంటి స్వాతంత్రము ఏదో దాన్ని వివరిస్తూ 3 విషయాలు పౌలు చెప్తూ ఉన్నాడు. Number 1, మొట్టమొదట Christian freedom is not a freedom to indulge the sinful nature or flesh. క్రైస్తవ స్వాతంత్రం అనేటువంటిది మనం పాప సంబంధమైనటువంటి శారీరక క్రియలు చేయడానికి కాదు. Jude cautioned against such false teachers in his letter in verse 4. యూదా తన యొక్క రాసిన పత్రికలో 4వ వచనంలో ఈ హెచ్చరిక చేశాడు. Godless men have slipped into your churches, who changed the grace of God into a license for immorality, having secretly slipped into the churches. జూడ్ కదా. Fourth verse. 4వ వచనంలో యూదా ఈ విధంగా చెప్తున్నాడు, ఏలనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. Therefore Paul here also cautions against abuse of grace, of indulgence in sinful nature or flesh. అందుకని పౌలు ఇక్కడ కూడా ఆ యొక్క కృపను దుర్వినియోగపరిచేవారు లేక పాప సంబంధమైనటువంటి శారీరక క్రియలు చేసే విషయంలో తాను హెచ్చరిక చేస్తా ఉన్నాడు. He clarified it in this very letter, chapter 5 verse 24. ఇదే పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో దాన్ని స్పష్టం చేశాడు. Those who belong to Christ Jesus have crucified the sinful nature with its passions and desires. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. Number 2. రెండవది, Christian freedom is a freedom to serve our neighbors and not to exploit our neighbors. క్రైస్తవ స్వాతంత్రం అనేటువంటిది మన పొరుగు వారిని ప్రేమించడానికి లేక సేవించడానికే తప్ప వారిని మనం ఎక్స్ప్లాయిట్ చేయడానికి కాదు. Christian freedom is not a freedom to do as I please. క్రైస్తవ స్వాతంత్రం అనేటువంటిది నా ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి కాదు. Irrespective of the good of my neighbor, నా పొరుగు వాని యొక్క మేలు జరిగినా జరగకపోయినా, through indulgence of sinful nature or flesh, నా యొక్క శరీర కార్యాల ద్వారా శరీరానుసారమైనటువంటి వాటి ద్వారా పాపపు క్రియలు చేయడం జరుగుతుంది. It is a freedom to approach God without fear. ఇది ఎలాంటి స్వాతంత్రం అంటే ఏ మాత్రం భయం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళడం లాంటిది. But it is not a freedom to exploit my neighbor without love. అయితే నా పొరుగువాడిని పట్ల ప్రేమ చూపించకుండా అతన్ని నా అవసరాల కోసం వాడుకునేది కాదు ఇది. But to love them and to serve them. వాళ్ళను ప్రేమించి వాళ్లకు సేవ చేసేటువంటి స్వేచ్ఛ ఇది. John Stott says, జాన్ స్టార్ట్ గారు ఇలా అంటారు, from one point of view, from one point of view, ఒక అభిప్రాయం ప్రకారం, దృక్పథం, paradigm, Christian freedom is a freedom of slavery. క్రైస్తవ స్వాతంత్రం అనేటువంటిది బానిసత్వంలోకి తీసుకెళ్లే స్వాతంత్రం. Not slavery to our flesh, but slaves to our neighbors in love. మనము శరీర క్రియల కోసము శరీరాశలను తీర్చుకోవడానికి కోసం బానిసత్వం కాదు కానీ మన పొరుగు వారిని ప్రేమించడానికి ఉన్నటువంటి బానిసత్వం అది. Number 3. మూడవది, Christian freedom is not a freedom to disregard the law. క్రైస్తవ స్వాతంత్రం అంటే ధర్మశాస్త్రాన్ని అగౌరవపరిచేటువంటిది కాదు. Paul says, if we love one another and serve one another out of love, పౌలు ఏమంటాడంటే మనము ప్రేమ చేత ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు సేవ చేసుకుంటూ ఉంటే we fulfill the law. మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాళ్ళం అవుతాం.
Because law is summed up in loving our neighbor. ఎందుకంటే మన పొరుగువారిని ప్రేమించడంలోనే ధర్మశాస్త్రం అంతా కూడా చెప్పబడి ఉంది. Although we cannot gain acceptance to God by keeping the law, అయితే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా మనం దేవుని దగ్గరకు వెళ్ళడానికి అధికారం పొందలేం. కానీ yet once we have been accepted by God, by God's grace, దేవుని కృప చేత మనం ఒకసారి దేవుని చేత ఆమోదించబడిన తర్వాత లేక అంగీకరించబడిన తర్వాత we will keep the law of love through the enabling of the indwelling Holy Spirit. మనలో నివాసం ఉండే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి మనం ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. Paul clarified this when he wrote to the Romans in chapter 8 verses 3 and 4. Very profound verses. పౌలు ఈ విషయాన్ని వివరిస్తూ రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 3-4 వచనాల్లో చాలా గంభీరంగా ఈ మాటలు చెప్పాడు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. For what the law was powerless to do, please brother. ధర్మశాస్త్రం ఏదైతే చేయడానికి బలహీనమైందో, in that it was weakened by the sinful nature of man. అది మన మానవుని యొక్క పాప స్వభావాన్ని బట్టి మనం బలహీనమైపోయాం. God did by sending his own son in the likeness of sinful man. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి to be a sin offering for us. మన కోసం ఆయన శిక్ష, మన శరీరానికి లేకపోతే మనకు పాపపు శిక్షగా ఆయన అవడానికి ఆయన పంపించాడు. And so he condemned sin in sinful man. అందుకని ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. In order that the righteous requirements of the law might be fully met in us. ఎందుకంటే మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి పూర్తిగా నెరవేర్చబడవలనని. Who do not live according to the sinful nature but according to the spirit. ఆ శరీరానుసారముగా అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు. Therefore for us, కాబట్టి మనకు the legal requirements have been abolished, but the righteous requirements of the law are still valid. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి అన్ని కూడా కొట్టివేయబడినాయి, కానీ నీతి సంబంధమైనటువంటివి అన్ని కూడా మనకు అమలు జరుగుతాయి. And therefore, having been accepted by God by grace alone and through faith alone, కాబట్టి కృపచేత విశ్వాసం ద్వారానే దేవుని చేత అంగీకరించబడినటువంటి మనము, and through the indwelling and the enabling of the Holy Spirit in us, మనలో నివాసం ఉండి మనతో ఉండేటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యాన్ని బట్టి we are expected to fulfill the righteous requirements of the law. మనము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధులను నెరవేర్చబద్దులమై ఉన్నాము. In fact, Apostle Peter also wrote about this freedom, స్వాతంత్ర్యం గురించి రాశాడు. but in the context of submission to rulers and masters. అధికారులకు, మన యజమానులకు లోబడాలి అనేటువంటి సందర్భంలో ఈ మాట రాశాడు. In first letter chapter 2 verse 16. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. Live as free men. స్వతంత్రులుగా జీవించండి. But అయితే do not use your freedom as a cover up for evil. అయితే మీ స్వాతంత్రాన్ని, మీ దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి వాడుకోవద్దు. Don't abuse the grace. కృపను దుర్వినియోగపరచొద్దు. But live as servants of God. అయితే దేవుని సేవకులుగా, దేవుని దాసులుగా జీవించండి. Though the context and the application is different, ఈ యొక్క సందర్భము, ఈ యొక్క అన్వయం వేరైనప్పటికీ కూడా Peter is saying that we should live as servants of God. పేతురు చెప్తున్న మాట ఏంటంటే మనం సేవకులుగా జీవించాలి, దాసులుగా జీవించాలి. Paul told us to be servants or slaves of our neighbors. పౌలేమో మనం పొరుగు వారికి దాసులుగా జీవించమని చెప్తున్నాడు. And Peter is telling us to live as slaves or servants of God. పేతురేమో మనం దేవునికి దాసులుగా లేక బానిసలుగా జీవించమని చెప్తున్నాడు. Now the underlying fact is, వీటన్నిటి వెనుక ఉన్నటువంటి సూత్రం లేక సత్యం ఏంటంటే, just a minute, brother. Yes. My laptop fell down. అయ్యో.
Yeah, the underlying fact is, can you hear me? yes brother. Yeah. The underlying fact is, ఈ దాని అంతర్లీనంగా ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే, if we live as servants of God, your voice is breaking, brother. if we live as servants of God, మనం దేవుని సేవకులుగా జీవిస్తే, there is every possibility that we can be slaves of our neighbors. మన పొరుగు వారికి కూడా దాసులుగా ఉండేటువంటి ప్రతి అవకాశం అనుకుంటుంది. To sum up, దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే, Christ has set us free. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. And the Christian freedom is not a freedom to indulge the flesh. క్రైస్తవ స్వాతంత్రం అనేటువంటిది శరీర క్రియల్లో మునిగిపోవడానికి ఇచ్చినటువంటి స్వాతంత్రం కాదు, but to control the flesh through the enabling of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి ఇవ్వబడినటువంటి స్వాతంత్రం ఇది. It is not a freedom to exploit our neighbor. మన పొరుగు వారిని మనకి ఇష్టానుసారంగా వాడుకోవడానికి ఉన్నటువంటి స్వాతంత్రం కాదు ఇది. But to serve our neighbor through the enabling of the indwelling Holy Spirit. మనలో నివాసం ఉండే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేత మన పొరుగు వారికి సేవ చేసేటువంటి స్వాతంత్రం ఇది. It is not a freedom to disregard the law. ధర్మశాస్త్రాన్ని అగౌరవపరిచే స్వాతంత్రం కాదు ఇది. But to fulfill the righteous requirements of the law through the enabling of the indwelling Holy Spirit. మనలో నివాసం ఉండే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యం చేత ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధులన్నిటినీ కూడా నెరవేర్చే స్వాతంత్రం ఇది. This is the freedom with which Christ has set us free as per verse 1. మొదటి వచనం 5:1 అనుసారంగా ఇలాంటి స్వాతంత్రం చేతనే క్రీస్తు మనలను స్వతంత్రులను చేశాడు. And to this freedom we are called as per verse 13. ఇదే స్వాతంత్రం కోసం మనం 13వ వచనానుసారంగా మనం పిలువబడ్డాం. Therefore Paul cautions in verse 1, stand firm in this Christian freedom. అందుకనే పౌలు మొదటి వచనంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు, కాబట్టి మీరు ఈ విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉండండి. Stand firm. స్థిరంగా నిలబడండి. Stand firm. స్థిరంగా నిలబడండి. Neither being alienated from Christ and falling away from grace by being legalistic. మనము ఈ లీగలిస్టిక్ గా ఉండడం ద్వారా క్రీస్తు నుండి బొత్తిగా వేరు చేయబడమో లేక కృప నుండి తొలగిపోవడం కాకుండా, on one side, అది ఒకవైపు ఉంటే, or లేక falling into indulgence by the abuse of grace on the other side. మరోవైపు కృపను దుర్వినియోగపరుస్తూ శరీర సంబంధమైనటువంటి పాపపు క్రియల్లో పడిపోవడం కూడా కాదు. Therefore, if we don't stand firm in this freedom, Christian freedom, కాబట్టి మనము ఈ యొక్క క్రైస్తవ స్వాతంత్రంలో స్థిరంగా నిలబడకపోతే, we might become legalistic and fall away from grace. మనము అన్ని కూడా ఇలా చేయాలి అలా చేయాలి అనేటువంటి దాన్ని అంటిపెట్టుకొని కృపకు మనం వేరైపోవడం అన్నా జరుగుతుంది. Or we may fall into indulgence by abuse of grace. లేకపోతే ఈ కృపను దుర్వినియోగం చేయడం ద్వారా మన యొక్క శరీర క్రియల్లో మనము పాపం జరిగించే వారంగా ఉండిపోతాం. May God bless his word to us. దేవుడు తన వాక్యాన్ని మనకు దీవించును గాక. Thank you for the privilege. Yes, brother. Over to Vijay Kumar. Thank you, Brother Melvin and Brother Simon. గలతీయులకు పౌలు రాసేటప్పుడు వారికున్న స్వాతంత్రం, ఆ స్వాతంత్రం దుర్వినియోగం గురించి పౌలు గలతీయులకు ఎంతో భారంతో ఈ మాటలు చెప్తూ వచ్చాడు. ధర్మశాస్త్రంపై వారు ప్రాధాన్యత చూపిస్తూనే మరి తప్పుదారి పడడం మనం చూసాం. And that danger is today also. How necessary it is that the churches have to be guarded from false teachings. And క్రీస్తు ప్రభు నుండి
లేక ఆయన నియమించిన ఆదేశాల నుంచి దూరం అయిపోవడం అనేది ఎంతైనా సాధ్యం. క్రీస్తు నుంచి వేరు చేయబడ్డారు అని కూడా అక్కడ చెప్పబడుతుంది. సో let's take care. Only the word of God, only the teaching of the word of God, only our being rooted in the word of God will protect us from this kind of danger. Shall we look to the Lord as we close this Sunday worship service with thanksgiving, praise, and also a commitment from our side that we would dwell on the truth of the word of God and shall not depart from it. Loving, gracious, heavenly Father, in the most highly exalted name of our Savior, our Lord Jesus Christ, we thank you, Lord. We worship you for the freedom that you have granted to us, Lord, through thy word, through the entry of thy word into our hearts. Thy word is so precious. Thy word is so permanent. Thy word is everlasting. We thank you, Lord, for the great assurance that your word gives to us, that we need to dwell in the liberty that Christ our Lord has given to us. Father, how much, what a price that he has paid in order that we have to enjoy the fruit of the word, fruit of the gospel. You have taken away the bondage, the yoke of bondage from us. Yes, Lord, we were in bondage. We didn't have that freedom earlier, but Lord, you have granted us, Lord, a freedom and then given us grace to walk in the truth of thy word. Thank you, Lord, once again for this day. Thank you for the worship time. Thank you for those who could worship. Thank you for the word that you have given to us. Thank you, Lord, for the table time. Thank you, Father, for the way that you have given us one more opportunity in this life, in our lives, Lord, on the Lord's day to be able to examine ourselves and take part in thy table. Thank you, Father, from that word that you have granted to us from the book of Galatians. Christ should become meaningful in our lives. Christ should become prominent in our lives. He should become the center of our faith. He should become the center of our very life. Father, through the body and the spirit, Father, you are the Lord. Lord, give us that great awareness that one day we would gather at your feet, Father, in your presence, and then praise and worship you forever for this privilege that you have given to us. As we are running this race, Lord, in this world, Father, grant us thy grace while we thank you for the salvation that you have granted to us. Give us grace and liberty to run our race with fear and trembling, always being aware what grieves you, what gives you pleasure. Knowing this, Lord, let our walk with you be defined. We thank you, Lord, once again for all those who could recover from the COVID attack so far. We also pray for those who are in the hospitals, who are suffering at home isolations. Father, we pray, Lord, that your healing hand would be upon them. Father, we also pray for those families, Father, known to us and also probably unknown to us, who have lost their dear ones. Some of them have lost their livelihood. Some of them have lost their breadwinners. Oh Lord, we pray for thy mercy. Some of them are suffering, Lord, for want of cash, want of money, Lord, for the treatment that they are undergoing. Lord, we pray for all those of our dear ones who are still in hospitals. Father, grant them thy grace. Through all this, Master, teach us, Master, what you are purposing to teach to the world about your sovereign authority. Father, you are the one who never commits a mistake. You are the one who always have preeminence in your word, in your doings. Thank you, Lord, once again for this day. Father, as we look forward, Father, in the days to come, we pray, Lord, that we will have all care, all attention upon our walk, upon the way that we dwell upon your word.
thank you, Lord, for the precious word that you are giving to us, Lord, from the pulpit all through the week. And Lord, we thank you for all those who could minister thy word in the past days. Lord, we are what we are today because of your word. Lord, because of the ministry of your word. Father, grant us a greater awareness, Father, to depend upon thy word, to grow in the ministry of the word, so that, Lord, you would grant us many more preachers from out of the church, many more people who would be able to expound thy word. Father, thy word is precious. Thy word is important in our lives. To this end, we thank you for this day. We commit ourselves to your hands, and we ask you in the most holy and highly exalted name of our loving Savior, our Lord Jesus Christ. Amen. Now unto him that is able to keep us from falling and to present us faultless before the presence of his glory with exceeding joy. To the only wise God, our Savior, be glory and majesty, dominion and power, both now and forever. In Jesus' name, amen. Thank you, dear brothers and sisters.